హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ కనిపిస్తున్నది మా హౌస్, కొత్తగా కడుతున్నాము. ఈ పిచ్చుక ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగిన కాడి నుంచి మా ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే సీలింగ్లు అయిన తర్వాత సీలింగ్లో పిల్లలను కూడా పెట్టింది. పిల్లలు పెట్టిన తర్వాత వెళ్ళిపోతాయి అనుకున్నాము, కానీ పిల్లలు వెళ్ళిపోయినాయి. కానీ ఇది ఎక్కడే ఉండిపోయింది. ఆ గ్రానైట్ గుమ్మలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రానైట్ గుమ్మలో దాన్ని నీడ కనపడుతుండే, దాని మీద పొడుచుకుంటూ దాని అద్దంలో దాన్ని నీడ చూసుకుంటూ ఉంటుంది. సరే, ఇప్పుడు కిటికీలు డోర్లు అన్నీ బిగించేసాము, మళ్ళీ అది ఎలాగ ఆడుకోవడానికి ఉండదని చెప్పి ఈ ఆన్లైన్లో ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. చూసారుగా, దానికి ఒక హౌస్ అనమాట. అది దాని హౌస్ ఆర్డర్ పెట్టాను, వచ్చింది. చూడండి, లోపల ఆడుకుంటున్నాయి అవి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను ఒకసారి. ఈ డోర్స్ అవన్నీ బిగిస్తే మళ్ళీ కిటికీలన్నీ పెట్టేయడం అయిపోయింది. ఇది బయటికి లోపలికి తిరగాలంటే దానికి పాపం ఇబ్బంది అయిపోద్దని చెప్పి దానికోసం 2 హౌసులు తయారు చేసి ఆర్డర్ పెట్టాను. ఈ 2 హౌసులు ఇంకా అవే కాదు, నార్మల్గా వాటికి ఆహారం కావాల్సినప్పుడు చాలా పిచ్చుకలు వస్తూ ఉంటాయి. ఇంటి దగ్గరికి వచ్చేసాక ఆహారం తిని వెళ్తూ ఉంటాయి. అలాగే నేను రోజు ధాన్యం వేస్తూ ఉంటాను వాటికి. నాకు ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి అవంటే. అందుకోసమే వాటికి ప్రేమతో నా ఇల్లుతో పాటు వాటి కూడా సమానంగా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాను. చూడండి, మరి దాంట్లో ఒంటియా లేదా అనేది నాకు తెలియదు, కానీ వాటి కోసం అయితే ఇల్లు మాత్రం ప్లాన్ చేశాను. చూడడానికి చాలా బాగుంది. కొంచెం ఉన్నా కానీ సైజు చాలా క్లాస్గా నీట్గా చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా పెట్టచ్చు. ఈరోజు వర్క్ అంతా చేసినా సరే, డోర్స్ బిగించినా సరే అది అక్కడి నుంచి వెళ్ళట్లేదు. బలవంతంగా దాన్ని మరి లోపల ఉండే దానికి ఆహారం దొరకదని చెప్పి ఈరోజు బయట పంపించి బయటకు గూడు ఏర్పాటు చేసి పెట్టాను. ఫిట్ చేసి చూసాము. ఇల్లు ఒకసారి చూసుకుంది. దానికి అద్దం కూడా పెట్టాను దానిపైన. అంటే అద్దం అలవాటు అయిపోయింది కదా పొడుచుకోవడానికి. ఇలాంటివి కొంచెం పిచ్చుకలకు ఆహారం, దాన్ని వాటికి నీళ్ళు పెట్టడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే పక్షులకి మాత్రం. అందుకే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అయినా సరే ఇంటి దగ్గర మార్నింగ్ నాకు ఇదంతా ఒక సరదా చేయడం. అంటే దీనికి చాలా ఈజీ ఇచ్చాడు. ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. తాడు కట్టేసి దానికి తాడు కాబట్టి మనం ఎక్కడన్నా చెట్టు ఏదన్నా ఉన్న దానికైనా ఎలాడేయచ్చు. లేదంటే గోడకు ఒక మేక వేసుకుని దాని తగిలిచ్చే ఆప్షన్ కూడా ఇచ్చాడు. బాగుంది. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇంటి దగ్గర ఊరికి జస్ట్ అలా పెడితే అయ్యే వచ్చి ఉంటాయి. పిల్లలు చూడడానికి, వాళ్ళు చూడడానికి కూడా బాగుంటాయి, అందంగా ఉంటాయి. మనం బంధించి కొనుక్కొచ్చి పెంచే కొనుక్కొచ్చినవి అనుకో పక్షుల కన్నా భయం ఉండేది. ఎక్కడికైనా తిరిగి రావచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా. వాటికి స్వేచ్ఛగా తిరిగి వస్తే మళ్ళీ వచ్చి మనకి ఇక్కడ మన ఇంటి దగ్గర ఆడుకుంటాయి. కాబట్టి మనకి హ్యాపీ, వాటికి కూడా హ్యాపీ. అయితే మనం కొనుక్కొచ్చి ఒక దాంట్లో బోన్లో పెట్టి వాటికి ఆహారం వేసి బయటికి స్వేచ్ఛగా ఉంచుకొని చేసామనుకోండి. చూడండి ఎంత రెడీ అయిపోయింది, బాగుంది కదా. వాళ్ళకి సరదాగా తిరిగి చూడండి. లోపల గ్లాస్ డోర్ అన్నీ బిగించేసినా సరే ఆ స్టీల్ని పొడుస్తుంది. అది దాంట్లో అద్దం నీడ చూసుకొని అదిగండి రెడీ బయట పెట్టేసాం. దానిపైన వైట్గా కనిపించేదే మిర్రర్. ఇంకా అది చూసుకోలేదు, ఈరోజేగా పెట్టాం.